బ్రేకింగ్ న్యూస్ కంచగచ్చిబౌలి భూ వివాదంపై సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. మంత్రుల కమిటీతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, మీనాక్షి నటరాజన్, వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. క్యాంపస్లో పోలీసుల ఉపసంహరణ, నిషేధాజ్ఞల తొలగింపునకు డిమాండ్ వినిపిస్తోంది. కేసులు ఉపసంహరించడంతో పాటు కస్టడీలో ఉన్న విద్యార్థుల విడుదలను చేయాలని కోరుతున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోవడంతో భేటీకి విద్యార్థుల జేఏసీ దూరంగా ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రజెంట్ కంచగచ్చిబౌలి భూ వివాదంపై భేటీ కొనసాగుతోంది కదా, ఎంతసేపటి నుంచి జరుగుతోంది, ప్రధానంగా ఏం డిస్కస్ చేస్తున్నారు అక్కడ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ మంత్రులకు సంబంధించి కూడా ఈ భేటీ నిర్వహిస్తూ ఉంది. ఈ భేటీకి సంబంధించి కూడా ఎవరైతే ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి నటరాజన్తో పాటు కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరంతా పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇష్యూకు సంబంధించి కూడా జేఏసీ, విద్యార్థి జేఏసీ రావాల్సి ఉండగా కొన్ని డిమాండ్ల నేపథ్యంలో వాళ్ళు ఈ యొక్క భేటీకి దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మాత్రం భేటీ అయిన వారిలో కూడా యుఓహెచ్ ఉపాధ్యాయ సంఘంతో పాటు ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా వాళ్ళు బేషరతుగా కొన్ని డిమాండ్లు అయితే ఈ కమిటీ ముందు పెట్టారు. ప్రధానంగా యూనివర్సిటీలో పోలీసుల్ని తొలగించాలి, అక్కడ ఉన్నటువంటి ఆంక్షలను కూడా ఎత్తివేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇక ప్రధానంగా మరో అంశాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాత్రం ఒక ఏదైతే విద్యార్థులకు సంబంధించి క్యాంపస్లో వాళ్ళని ఉపసంహరణ చేసుకోవాలి, మరొక కేసులో ఉపసంహరణతో పాటు కస్టడీలో ఉన్న విద్యార్థులందరినీ విడుదల చేయాలి అంటారు. విద్యార్థుల పైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయాలని ఒక ప్రపోజల్ పెట్టారు. 400 ఎకరాల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా జీవ వైవిధ్య సర్వేకు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అందుకు నిరాకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే డిమాండ్లు నెరవేర్చకపోవడంతో విద్యార్థి సంఘాల జేఏసీ మాత్రం ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేదు. ఇక ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భూమిలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుందని మాత్రం మంత్రి మండలి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, కాబట్టి అక్కడ పోలీసుల ఆంక్షలు అంటే దాదాపు అక్కడ పోలీసులను అయితే పూర్తిగా తొలగించడం వీలు కాలేదనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే మిగిలిన క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ఏదైతే 400 ఎకరాలు కాకుండా మిగతా యూనివర్సిటీ భూభాగం ఉందో ఆ భూభాగంలో ఉన్నటువంటి పోలీసుల్ని తొలగించే అంశానికి సంబంధించి యూనివర్సిటీతో సంప్రదింపులు జరుపుతామని కూడా ఆ కమిటీ పేర్కొనడం జరిగింది. ఇక విద్యార్థులపై కేసుల విషయంలో సానుభూతితో మేము సమీక్షిస్తాం, మొత్తం కూడా ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఎందుకు ఆ కేసులు నమోదు చేయాల్సి వచ్చింది, ఎవరెవరిపైన ఆ కేసులు నమోదు చేశారు, ఎందుకోసం నమోదు చేశారు, వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం, మేము సానుకూలంగా దానిపైన ఒక పరిశీలన చేస్తామని కూడా మంత్రుల కమిటీ ఎవరైతే ఈ విద్యార్థి సంఘాల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలతో పాటు ఈ యొక్క లెక్చరర్స్ ఉన్నటువంటి ఎవరైతే ప్రొఫెసర్తో కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా ఆ పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా క్యాంపస్కి వస్తామని కూడా, ఎందుకంటే మంత్రులు ముగ్గురు కూడా కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు యూనివర్సిటీకి అవసరమైతే వస్తాం, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ సానుకూల పరిస్థితి ఉంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మేధావి సంఘాలతో పాటు ప్రొఫెసర్లకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈరోజు ఇది చాలా కీలకం కాబోతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా కంచగచ్చిబౌలి ఈ యొక్క ల్యాండ్ వివాదంలో కూడా ఒక తొలి అడుగు పడిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ఆదేశాలను పాటిస్తూనే సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏమున్నాయి, ప్రభుత్వం ఎందుకంటే డ్యామేజ్ జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా అవి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నేషనల్ వైడ్గా ప్రచారం జరుగుతున్నటువంటి తప్పుడు అంశాలకు సంబంధించి కూడా అవన్నీ ఎవరైతే పౌర సమాజానికి, ప్రొఫెసర్స్కు, మేధావులకు
వీళ్ళందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇదే అంశాన్ని చర్చించడం జరిగింది. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం కూడా వివిధ సంఘాలతో భేటీల అనంతరం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైన ప్రభుత్వంతో చర్చించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే మొదటి రోజు ఈరోజు ఒక కీలక సమావేశం అయితే ముగిసింది. మరి ఈ సమావేశం సంబంధించి వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం అయితే పరిశీలించబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.